బ్రేకింగ్ చూస్తున్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ భార్య మృతి చెందారు. ఇటీవల ఖమేనీ మృతికి కారణమైన దాడుల్లో ఆమె కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్టుగా ఇరాన్ వెల్లడించింది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల్లో ఖమేనీ మృతి చెందారు. అదే దాడిలో తీవ్ర గాయాలతో బయటపడ్డారు. అయితే గాయాల నుంచి కోలుకునే క్రమంలో మృతి చెందారు. ఖమేనీ మృతితో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా షియాలు నిరసనలకు దిగుతున్నారు. ఇప్పుడు ఖమేనీ భార్య కూడా మృతి చెందడంతో ఇరాన్ మరింతగా దాడులు చేసే అవకాశం ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో ఇరాన్ ఒంటరిగానే పోరాడుతోంది. ఇజ్రాయెల్, అమెరికాతో పాటుగా అమెరికా స్థావరాలున్న 12 గల్ఫ్ దేశాలపై ఏకకాలంలో దాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాలు ప్రత్యక్షంగా ప్రతిదాడికి దిగకపోయినా ఇరాన్ మిసైల్స్ అడ్డుకుంటున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఎయిర్ బేస్లు సహకారం అందిస్తున్నాయి. పలు చోట్ల తమ స్థావరాలు ఉపయోగించుకునేందుకు కూడా అంగీకరిస్తున్నాయి. అయితే ఇరాన్ మాత్రం వాటిపై మిసైల్స్తో అటాక్ చేస్తోంది. ఈ క్రమంలో సైప్రస్లో ఉన్న అమెరికా స్థావరంపై దాడి చేస్తుంది. నాటో సభ్య దేశాలు మాత్రం యుద్ధంలోకి ప్రత్యక్షంగా ఎంటర్ కాలేదు. అయితే యుద్ధ పరిస్థితి గమనిస్తున్నామని మాత్రమే ప్రకటించాయి. ఉద్దేశపూర్వకంగా కానీ తమ ప్రజలకు హాని కలిగించేలా కానీ ఇరాన్ ప్రవర్తిస్తే తమ రక్షణ కోసం మాత్రం వెనుకడుగు వెయ్యమని ప్రకటించాయి. అయితే ఇరాన్ దాడులు కేవలం ఎయిర్ బేస్లకే పరిమితం కావడంతో నాటో ఎప్పటికప్పుడు ప్రతిదాడి చేసే అవకాశం లేనట్టుగానే తెలుస్తుంది. ఇరాన్ సైతం దుందుడుకుగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. కేవలం శత్రు స్థావరాలపైనే ఫోకస్ పెట్టింది. అమెరికా స్థావరాలు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఇరాన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది. ఈ సమయంలో ఇరాన్ వార్లోకి నాటో ఎంటర్ అయితే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.